హలో అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరందరు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా? నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం మా హైదరాబాద్ ఇంట్లో ఈరోజు చాలా సంతోషంగా తృప్తిగా వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను. ఇప్పుడే పూజ అయ్యింది, వీడియో తీయడానికి టైం దొరికింది. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో వీడియో అయితే పెట్టేస్తాను. మా దాంట్లో మీరు కూడా పాల్గొని అమ్మవారి దీవెనలు పొందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు నా పేరు మను. నేను ట్రావెల్, ఫుడ్, ఫ్యామిలీ మూమెంట్స్ ఇలా చాలా విషయాల మీద కంటెంట్ క్రియేషన్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం నాకు కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటే ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళి మా అత్తగారింట్లో చేసుకుని నేను ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ లో మా ఇంట్లో అయితే చేసుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి శ్రావణ మాసానికి మా అత్తగారింటికి వెళ్ళి అక్కడే మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం రెండూ కలిపి నోచుకొని హైదరాబాద్ కి వచ్చేదాన్ని. కానీ రీసెంట్ గానే నెల్లూరుకి వెళ్ళి హైదరాబాద్ కి వచ్చా కాబట్టి ఈసారి అత్తయ్య వాళ్ళనే హైదరాబాద్ కి రమ్మన్నా అండి. ఎందుకంటే అత్త కోడళ్ళు విడివిడిగా వరలక్ష్మి వ్రతం నోచుకోకూడదంట కదా. మీరు కూడా దీన్ని పాటిస్తారా? ఈసారి నేను అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు అయితే చేయాలనుకున్నా అండి. దానికోసం వ్రతానికి ముందు రోజు మడిగట్టుకొని మనుగుబూలు, మైసూర్ పాక్, గట్టి పూరి ఇలాంటి నిల్వ ఉండే ప్రసాదాలు చేయాలనుకున్నాను. కానీ ఎందుకో ఏమో ఈసారి నా చిట్టి తల్లి అంతగా సహకరించలేదండి. అమ్మ అమ్మ అంటూ నా చుట్టే తిరుగుతోంది. అందుకని ఈ సంవత్సరానికి మనకు ఇంతే ప్రాప్తం అని అనుకోని నేను అత్తయ్య నా చిట్టి తల్లి అయితే వ్రతానికి కావాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాం. ఇంకా ఉదయాన్నే లేచి తలస్నానం చేసేసుకొని మడి చీర అయితే కట్టేసుకున్నా అండి. అమ్మవారి ప్రసాదం కోసం వడలు, హల్వా, పులుసన్నం, దద్దోజనం అయితే నేను చేశా అండి. ఇంకా మా అత్తగారు మిగతా పనులు చూసుకుంటూ బెల్ల పొంగల్ కూడా చేసేసారు. దాంతో పాటు వడపప్పు, పానకం, శనగలు కూడా పెట్టామనుకోండి. ఇంక ఇక్కడ ప్రసాదాల సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని అలంకరించడానికి అయితే వెళ్ళిపోయాను. అమ్మవారిని తయారు చేయడానికి మా అత్తగారు ఎప్పటి నుంచో పూజ చేస్తున్న అమ్మవారి రూపాన్ని నెల్లూరు నుంచి తీసుకొచ్చారండి. అలానే అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పి శ్రావణ మాసం కదా అని అమ్మ ఒక బంగారు కాసు అయితే పంపించింది. ఇంకా వీటన్నిటితో అమ్మవారిని అయితే అలంకరించేశానండి. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అమ్మవారిని అంతా అలంకరించేసిన తర్వాత గడప బయట ఉంచి బొట్టు పెట్టి హారతిచ్చి ఇంట్లోకైతే ఆహ్వానించామండి. తర్వాత సింహాసనం పైన ప్రతిష్ఠించి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. పూజ చాలా ప్రశాంతంగా బాగా జరిగిందండి. అండ్ ఈ చీర అయితే మా అత్తగారు శ్రావణ మాసం కోసం నా కోసం తీసుకున్న చీర. దాన్ని కొంచెం స్పెషల్ చేద్దామని ఈసారి యూట్యూబ్ లో చూసి మరి కాసిపోసి స్టైల్లో అయితే చీర కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారికి పూజ చేసేసి అలానే తోరాలకు కూడా పూజ చేసేసిన తర్వాత నేను మా అత్తగారు నా చిట్టి తల్లి తోరాలు కట్టేసుకున్న తర్వాత వ్రతకథ చదవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఐశ్వర్యాలతో తూడు తోగుతూ ఉన్నది ఆ నగరంలో ఒక ఇంకా తర్వాత అమ్మవారికి ఎర్ర నీళ్ళతో దిష్టి అయితే తీసేసి అందరం ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసేసుకొని ప్రసాదాలు తీసేసుకొని అందరం కలిసి భోజనం అయితే చేసేసాం. ఏంటి ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? సాయంత్రం మా ఇంటి పేరెంటాలు చూడరా మరి. ఇంకా సాయంత్రం మా పెద్దమ్మ నాకు ఇచ్చిన చీర కట్టుకొని అమ్మవారికి దీపం అయితే వెలిగిచ్చేసాం. నా చిట్టి తల్లి కూడా చక్కగా మాతో పాటు కూర్చొని పూజ చేసిందండి. ఇంకా అమ్మవారికి కనకదార స్తోత్రం కొన్ని శ్లోకాలు చదివేసుకున్న తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. అదేంటి మనం ముందు రోజు రాత్రి నుంచి డెకరేషన్ చేస్తూనే ఉన్నావు కదా అని అనుకుంటున్నారా? అలా కాదండి, సాయంత్రం పేరెంటాలకి వస్తారు కదా ఆడవాళ్ళు, అందుకని అమ్మవారి ముందు దీపాలు వెలిగించాలి అని అనుకున్నాను. దానికోసం అమెజాన్ లో నుంచి 5 స్టెప్ దియా స్టాండ్ కూడా తీసుకున్నానండి. ఎంత అనుకున్నా దీపాలు వెలిగిస్తే అందమే వేరే కదా. ఇంతకీ నైట్ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది? ఇంకా పూజ అయిపోయిన తర్వాత పేరెంటాలకు పిలిచిన వాళ్ళైతే వచ్చేసారండి. ఈసారి నేను పెద్దగా ఎవరిని పిలవలేదండి. మా పిన్ని, నా చెల్లెలు, అలానే మా నైబర్స్ లో తెలిసిన ఒకరు, అంతే అండి. ఇంకా వాళ్ళందరికి కూడా బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసి మా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా అయితే పూర్తి చేసేసుకున్నాం. ఇదేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.